ఏమైంది హరి? యశోద, ఒకసారి అటు చూడు. నిన్ను వెతుకుతున్నారు యశోద. హరి, ఒకసారి నంబర్కి ఫోన్ చేయి. ఎవరో ఏంటో కనుక్కో. వాళ్ళని కలిస్తే ఏమైనా క్లూ దొరుకుతుందేమో. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. హలో హలో సార్, మాకు యశోద ఎక్కడుందో తెలుసు. మీరెక్కడున్నారో చెప్తే మిమ్మల్ని ఒకసారి కలుస్తాం. ఆ అమ్మాయి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. సరే రండి. ఎక్కడికి రావాలి సార్? అలాగే సార్, అక్కడికి వచ్చి మీకు కాల్ చేస్తాం. పద యశోద. యశోద కోసం వెతుకుతూ ఊరంతా పోస్టర్లు వేసినట్టున్నారు. ఈ విషయం వెంటనే యశోదకు చెప్పాలి. కడుపులో ఇంత కుట్ర పెట్టుకుని పైకి అంత ప్రేమని ఎలా నటించా? నీలాంటి వాళ్ళు చేస్తే మళ్ళీ పుట్టనేకూడదు. కాఫీ తీసుకోండి. ఏం ఆలోచిస్తున్నారండి? మన టైం మరీ ఇంత బ్యాడ్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు రంగమ్మ. ఎంతో తెలివిగా సైదుల్ని కాస్త రామయ్యగా, రంగమ్మని కాస్త జానకమ్మగా మార్చి 20 ఏళ్లుగా ఒక్కరికి కూడా అనుమానం రాకుండా ఉన్నాం. ఎంతగానం కష్టపడ్డాం, కానీ మన కష్టానికి ఫలితం లేకుండా పోయింది. వాళ్ళ కష్టానికి ఫలితం ఎక్కడికి పోదు. చూస్తూ ఉండండి, 2 రోజుల్లో యశోద ఆచూకీ తెలుస్తుంది. ఊరంతా పోస్టర్లు వేయించాను. అలాగే యశోద ఒకప్పుడున్న హాస్టల్ కూడా వెళ్ళాను. అక్కడ బాగా నటించాననుకోండి. యశోద కనిపిస్తే హాస్టల్లో వాళ్ళు కూడా మనకు ఫోన్ చేసి చెప్తారు. ఖచ్చితంగా చేస్తారంటావా అర్జున్? ఎందుకు చేయరత్తా? చచ్చినట్టుగా చేస్తారు. నీకంత నమ్మకం ఏంటి? ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షలు ఇస్తానని పోస్టర్లు వేయించాను. అయితే అలా చెప్తేనే కదా జనాలందరూ కూడా వాళ్ల పనులు ఆపేసుకుని మన పనుల మీద ఉంటారు. దొరికిన తర్వాత వాళ్ళకి చిల్లి గవ్వ కూడా ఇవ్వను రంగమ్మ. పోస్టర్లే కదా, ఉండనివ్వలే. మామా, ఖర్చులకి ఒక 5 లక్షలు కావాలి. అంత లేవు. అయినా ఇప్పటికిప్పుడంటే చాలా కష్టం. అనుకున్నాను మామా మీరివ్వరని. నాకు వచ్చిన ఐడియాకి మీరు 10 లక్షలిచ్చినా తక్కువే. అయినా మీతో ఉండి లాభం లేదు.
నేను అప్రూవర్గా మారిపోతాను. పోలీసులకు నిజం చెప్పేస్తాను. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఏ నాకే వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నారా? అతో నువ్వు ఆవేశపడకు, కొంచెం ఆలోచించుకో. ఇప్పటికే మీ పరిస్థితి కూడా బాలేదు. సర్లే రంగమ్మ, వదిలే. 2 రోజుల్లో సెట్ చేస్తా అర్జున్. ఇంతకీ పోస్టర్ మీద ఎవరి నెంబర్ వేయించావు? నీదే మావా. లేదులే మావా, జోక్ చేశాను. టెన్షన్ పడకు, బీపీ పెరిగిపోతుంది. అతను చెప్పిన అడ్రస్ ఇదే యశోద. ఒకసారి అతనికి ఫోన్ చేయాలి. హలో, ఎవరు? సార్, ఇందాక కాల్ చేశాను కదా, మీరు ఈ అడ్రస్ చెప్పారు. మేము ఇక్కడికే వచ్చాం సార్. మీరు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను బాబు. మీరెక్కడున్నారు? ఇక్కడే సార్, బండి మీద ఉన్నాం. బాబు ఇటు చూడు, ఇటు చూడండి. పిచ్చగాడా? పోస్టర్ మీద పిచ్చిగాడి నెంబర్ ఎందుకు వేశారు హరి? పద యశోద, తెలుసుకుందాం. చెప్పరా, ఈ ఫోన్ ఎక్కడిది? ఈ నెంబర్ ఎవరిచ్చారు? చెప్పు, మర్యాదగా చెప్పు, లేదంటే నేను చంపేస్తాను. చెప్పు.